హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎస్ వేద. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇదైతే వీడియో మొత్తానికి మా బాబుకి అయితే ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పచ్చండి. సో పిల్లలందరికీ మనకి పిల్లలు తింటున్నప్పుడే కదా ఒక పెద్ద మైల్ స్టోన్ మనకి. సో సక్సెస్ఫుల్లీ ఒక 6 months అయితే మదర్ ఫీడింగ్ తీసుకొని ఎక్స్క్లూజివ్లీ ఒక ఎక్స్ట్రా ఫీడింగ్ యాడ్ చేస్తున్నాము అంటేనే వాళ్ళకి ఒక పెద్ద మైల్ స్టోనే. సో ఎందుకంటే డిఫరెంట్ టేస్ట్ బడ్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు చాలా ఒక సలైవా అనేది వస్తూ ఉంటుంది. సో ఏదో ఒక టేస్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో డాక్టర్స్ కూడా ఎక్స్ట్రా సప్లిమెంటరీ ఇవ్వాలని చెప్తారు మనకి. సో వాళ్ళకి ఇంకా త్వరగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైక్ దోగాడము, లైక్ నిలబడ్డము, ఇవన్నిటికీ స్ట్రెంగ్త్ కావాలి అంటే మనకి ఫుడ్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఏదైనా కావచ్చు, ప్యూరీ కావచ్చు, సెర్లాక్ కావచ్చు, రాగి మాల్ట్ కావచ్చు, ఏదైనా బేసిక్గా ఫస్ట్ అలాంటివి ఇమ్మంటారు. సో అందుకని మన ఊరికే అలా చేసేదేం కదా, దేనికైనా మనకి దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి కాబట్టి మేమైతే కేఆర్పురంలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదైతే చాలా ఏన్షియంట్ టెంపుల్, పురాత టెంపుల్, ఆల్మోస్ట్ లైక్ 100 years టెంపుల్ అని చెప్పచ్చు నాకు తెలిసేంత వరకు. ఇక్కడే శివుడు గుడి కూడా ఉందండి. సో మా ఇంటి దేవుడు శివుడు కాబట్టి సో మేమైతే ఫస్ట్ వెళ్ళిపోవడమే. అమ్మవారు కూడా పక్కనే ఉంది. సో వినాయకుడు, శివుడు, అమ్మవారు పక్కనే వెంకటేశ్వర స్వామి అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి మెయిన్ అనమాట. సో మేమైతే ఇంకా శివుడికి చేసుకుందాంలే, అట్లా అమ్మవారు కూడా పక్కన ఉంది కదా, అన్నపూర్ణేశ్వరితో సమానం అని చెప్పేసి ఇంకా అక్కడే చేసేసుకుందాంలే పూజలాగా అని చెప్పేసి పూజారి దగ్గర వచ్చేసి మాట్లాడదాం అనుకుంటే ఫుల్ రష్ ఉన్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే మాట్లాడేసి కొంచెంసేపు వెయిట్ చేయమని చెప్పారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పిలుస్తా అని చెప్పారు. సో మీన్ వైల్ మేమైతే మళ్ళీ ఇంకా కార్లో పెట్టేసి వచ్చేసాం బ్యాగ్ని. సో తీసుకొచ్చేదానికైతే మేము మళ్ళీ బయటికి వెళ్ళాము. సో పూజారి వన్స్ ఫ్రీ అయినాక పిలుస్తా అని చెప్పారు. లోపలైతే అమ్మవారు స్వామి టెంపుల్ అనమాట ఇది. సో శివలింగం కానీ చాలా ప్లెజెంట్గా సూపర్గా ఉంటుందండి టెంపుల్ మాత్రం. ఇది ఓవరాల్ లుక్ లోపలంతా కలిపి. సో బయట ఇందాక చూపించాను కదా. సో మేమైతే ఇంకా టెంకాయ తీసేసుకొని పూజ ఐటమ్స్ తీసుకొని నేనైతే ప్రసాదాలు చేసుకొని వచ్చాను. సో ఈ షార్ట్స్ అయితే నేను ఆల్రెడీ చాలా రోజుల ముందే పెట్టాను. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. చూడని వాళ్ళకైతే మాత్రం ఇది ఫస్ట్ టైం కొత్తగా ఉంటుంది. సో అలా జరిగిపోయింది. మాకైతే నా బాబుకైతే అన్నప్రసన్న చేసేసాము ఇక్కడ. గుడికి తీసుకొచ్చేసి ఇంకెవరు పెద్దవాళ్ళ ఇంట్లో లేరనమాట. సో గుళ్ళో చేస్తే మనకి అంతకన్నా హ్యాపీనెస్, ఆ బ్లెస్సింగ్ అనేది చాలా బాగుంటుంది కదా. సో మేమైతే అలాగైతే సూపర్గా మేము కానీ చేసామండి. సో వన్స్ పూజారి ఫ్రీ అయిపోయిన తర్వాత పిలిచారు, మేము లోపలికి వెళ్ళాము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఏదైనా అకేషన్స్ అప్పుడు మాత్రం ఫుల్ అండ్ ఫుల్ డెకరేట్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఎన్ని దీపాలు వెలిగిస్తారంటే ఇంకా డెకరేషన్ అయితే నెక్స్ట్ పీక్ లెవెల్లో ఉంటుంది. సో ఎవరైతే కేఆర్పురంలో ఉన్నారో వాళ్ళకైతే తెలిసే ఉంటుంది చాలా వరకు. లేదు అనుకుంటే మాత్రం మీరు మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఖచ్చితంగా రండి. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ అయితే 11:30, 12 వరకు ఉంటుంది టెంపుల్. ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. 8:30 వరకు ఉంటుంది. సో మేమైతే ఇంకా బయట వెయిట్ చేస్తున్నాము. ఇంకా పిలిచేశారు. పూజ అయితే నేను వీడియో తీయలేదు మొత్తము. సో నేను బెల్లమన్నము ఇంకా కేసరి చేసుకొని వచ్చాను. అక్కడ పూజ అయిపోయిన తర్వాత అందరికీ పంచాలని చెప్పి కొంచెం హ్యూజ్ క్వాంటిటీలోనే చేసుకొచ్చాను. ఇంకా మా బాబుకి అయితే ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు వెండి గ్లాసు, స్పూను, కప్పు మా పాపకు వాడిందే పెడుతున్నా అండి సెంటిమెంటల్గా. సో అలా దేవుని దగ్గర అయితే పెట్టమన్నారు పూజారి. సో అక్కడ పెట్టేసి కొంచెం నైవేద్యం లాగా ఇంకా పూజ అయితే శివలింగానికి మేము ఇంకా ఇంటి గోత్రం అవన్నీ చెప్పేసి పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా పూజ అయితే షురు అయిపోయింది. ఇట్లా స్టార్ట్ చేసేసి ఇంకొక 10-15 minutes పూజ అయితే అయిపోయింది. నన్ను కొన్ని మంత్రాలు చెప్పమన్నారు, నన్ను మా హస్బెండ్ని. సో అలా మేము చెప్పేశాము. మా బుడ్డిగాడైతే ఫోన్ చూసేస్తాడు, ఎప్పుడు పెడతావా నువ్వు అని చెప్పేసి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. సో నేనైతే ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అది కాలుతుంటే కూడా చూసుకోకుండా పెట్టేశాను. మా హస్బెండ్ అయితే అది కాలుతుందేమో చూసుకునేసరికి పాపం వాడు ఫస్ట్ టైం అయితే తుప్పేశాడు కాలుతానని. నెక్స్ట్ టైం అయితే ఇంకా చేతితో నలిపి పెట్టేసరికి బాగా తిన్నాడు. ఒక 5-6 ముద్దలు బెల్లమన్నము. చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఫీలే డిఫరెంట్గా ఉంటుంది కదా ఒక మదర్గా అయితే. సో మీకు అలాగే అనిపించిందా మీ పిల్లలకి ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు? అది ఎక్స్ప్రెస్ చేయలేనంత ఫీలింగ్ ఉంది. మన పిల్లలు ఫస్ట్ టైం తింటున్నప్పుడు ఒక 6 months తర్వాత ఎక్స్ట్రా ఫుడ్ తింటున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉన్నిందంటే నాకు ఇప్పటికి తలుచుకున్నా కూడా పాప విషయంలో కానీ బాబు విషయంలో ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో మీరు అలా ఫీల్ అయితే కామెంట్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు 6th month స్టార్ట్.
5 months కంప్లీట్ అయితే 6 days. సో అలా అయితే మా పూజ అయిపోయిందండి. ఇంటికి వచ్చినాక నేను మళ్ళీ సర్లాక్ పెట్టుకున్నాను. అక్కడ బయట అందరికి ప్రసాదం మా హస్బెండ్ పాప ఇచ్చేశారు. అక్కడ అయిపోయిన తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. లోపలైతే అవుట్లుక్ ఇలా ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉన్నారు. దేవుళ్ళు అయితే చూస్తూనే ఉండాలనిపించింది. చాలా మినిమల్గానే డెకరేట్ చేశారు. ఆరబట్టంగా ఏం చేయలేదు. మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది పక్కనే. సో అలా అన్నీ కవర్ చేసుకొని మేమైతే హ్యాపీగా పూజ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసినాక మళ్ళీ మా బాబుకి సర్లాక్ పెట్టుకున్నాను. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇదైతే చెప్పాను కదా. సో పక్కనే అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు, అమ్మవారు, వినాయకుడు ఉన్నారు. చాలా బాగుంటుంది గుడి. సో అలా యాప్ చేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాం. మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.